ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్లో కొద్ది రోజులుగా మిర్చి ధరలు భారీగా తగ్గిపోతుండటంతో రైతులకు జరుగుతున్న అన్యాయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీరియస్ అయ్యారు. శుక్రవారం ఉదయం ఆకస్మికంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్లోకి మిర్చిని అమ్ముకునేందుకు తీసుకొచ్చిన రైతులతో మాట్లాడి వారికి జరుగుతున్న అన్యాయంపై, వ్యాపారుల మాయాజలంపై పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మిర్చి రైతులు అనేక రకాలైన సమస్యలను, మార్కెట్లో జరుగుతున్న ఇబ్బందులను మంత్రి తుమ్మల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ జెండా పాటలో ఉన్న ధరను రైతుల పంట ఖరీదు వేసేటప్పుడు మరో ధర చెల్లిస్తున్నారని, ఇది రైతులంతా ముక్తకంఠంతో చెప్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి బజార్ను మార్కెట్లో జరుగుతున్న అక్రమాలపై తుమ్మల ప్రశ్నించారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. అకస్మాత్తుగా ఖమ్మం మిర్చి మార్కెట్ను మంత్రి తనిఖీ చేయడంతో పాటు మార్కెట్ అంతా కలియెదురుతూ మిర్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాస్క్ లేదా? మాస్క్ తెపోయినా బాగా ఎండిపోయింది సార్. అవును సార్. ఎక్కువైనా కూడా మనోడు ఏరేవాడు కూడా లేడు, కోసేవాడు కూడా. సరే రైతులు కొంతమంది ఇప్పుడు వచ్చినోడు మంచి పట్టుకెళ్ళాలి. సార్ నేను వచ్చేది సెల్ది ఏం చేశారు? ఇది మంచిగా ఉంది కదా, 17,000 16,000. కూడా తక్కువ రేట్ ఇస్తే నువ్వు చేసేదేంటి? ఇన్ని వేల మందిలో ఎవడు నువ్వు ఏడంటావు, నేను ఏడు చెప్పాలి, నువ్వు ఏమంటావు? నువ్వు ఇప్పుడు దీన్ని ఏం చేస్తావు నాకు చెప్పు. 400 రూపాయల కూలి చేరిస్తే ఎకరం వేస్తే చేది వ్యాన్ ఎక్కడో ఉంటుంది. దానికి 3,000 భూముల మీద మాట్లాడి వాళ్ళు ఏదంటే మొత్తం రైతులు రైతులు కదా కాదు. 20,000 20 పైన కొన్నాయి, కొద్ది కొన్నారు. 15,000 కొన్నాయి, ఎక్కువ కొన్నారు. మాకుండే పండి పగులు పావాలక తేలాలక పోయి పండుతుంది ఆడతాయి. మాట్లాడతాను కాదు. కేవలం 34 లాట్లకే 20,000 పైన కొన్నారు. 393 లాట్లు
15,000కే కొన్నారు. చూడటానికేమో మీరు చూపించేది 20,000 20,000 ఒక కొండ చూపిస్తున్నారు. మీరు కొనేది మట్టుకి 15, 16, 17, 18, 19 అట్లా చేస్తారు. మీ డైరెక్టర్ వచ్చిన తర్వాత ఇంత వేరియేషన్ ఉండకూడదు. ఒక 100, 200 ఏదన్నా వేలెట్ట తేడా వస్తుంది. 1000 రావటానికి లేదు కదా. మీరు తక్కువ రేటుకి కొనేదేమో ఎక్కువ కొంటున్నారు, జెండా పాటదేమో తక్కువ కొంటున్నారు. 2 బస్తాలు ఉన్నాయి, 11 బస్తాలు 2 సార్లు కాదు అమ్మట్లే. ఎన్నో ఉన్నాయి బస్తాలు కూడా. నేనే రైతు సావుకారులా ఈళ్ళ ఎవరు చూస్తున్నారు? మొత్తం వాళ్ళకే ఎన్నో ఉన్నాయి బస్తాలు కూడా. చూద్దాం ఈ బస్తాలు. మీరు ఇంతమంది ఉన్నారు కదా, 20,000 కొన్నదానికాను 15,000 కొన్నదానికి మీకు డిఫరెన్స్ కనపడదా? మీరు కనపడ్డప్పుడు ఎందుకని ఇంత తక్కువ ఎందుకు వేసినావు అని అడగాలి కదా మీరు. 2 రోజులు 3 రోజులు ఏం 2 ఏళ్ళు కొత్త సంవత్సరం వచ్చింది కానీ కొంచెం బాగా రైతులకు పెట్టుబడులకు 300 కూలు సార్. ఆ కూలు పెట్టుబడులు కూడా అట్లా దానికి లేని దానికి అంత తేడా ఎందుకు ఉంటుందని నేను అడుగుతున్నాను. 1000, 2000 తేడా ఉండాలి. 200, 300, 5,000 మీరు అన్నది 20,000 కొంది కేవలం 34 లాట్లు కొన్నారు. 15,000 కొన్నాయి మట్టికి 393 లాట్లు కొన్నారు. ఏంటంటే మస్తు ఉంది, తెలపరం ఉంది, మెత్త ఉంది, తెలపరం ఉంది, తేవ ఉంది. నాకు బాగానే ఉంది మరి. ఆఫీసర్లో చెక్ చేసేది ఎవడు? క్వాలిటీ చెక్ చేసేది ఎవడు? మళ్ళీ పేసి పెడతారు సార్. మళ్ళీ కోసినప్పుడు కాడ పెట్టిన తర్వాత మళ్ళీ పేసి పెడతారు. ఈ వద్దని వదిలి పెడతారు, వెళ్ళిపోతారు. ఇక మళ్ళీ పేసి పెడతారు సార్. అయిపోయింది కదా 18 నెలలకు. ఇక వద్దు మాకు, ఇక 200 తీయాలి, ఇక 300 తీయాలి చెప్తాను మేడం గారు. వాళ్ళు ఏంటంటే పేసి పెట్టద్దు మళ్ళా చెప్తారు కదా. పేసి పెడతారు.